నమస్తే, విధిన స్వాగతం. లక్ష్యం సమాజయిత. నేను సురేష్ దండు. ఆల్ ఇన్ మలయాళీ అసోసియేషన్ తెలంగాణ ఆత్మీయ సమ్మేళనం బోయినపల్లిలోని ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ పెద్దలు మాట్లాడుతూ తెలంగాణలో ఉన్నటువంటి లక్షల మంది మలయాళీ సోదరులందరూ కూడా వివిధ రకాలుగా కరోనా సమయం నుంచి కూడా ఇప్పటి వరకు వివిధ రకాలుగా చేయూతను అందిస్తున్న విషయం తెలియజేశారు. ఎవరికి ఏ రకమైనటువంటి చేయూతను అందించారు, చదువు విషయంలో కావచ్చు, మెడిసిన్ విషయంలో కావచ్చు, మరేంటి ఎలాంటి సమస్యలైనా మన దృష్టికి తీసుకొచ్చే వారందరికీ కుటుంబ సభ్యులాగా మేమంతా అన్నదండలు అందిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ എല്ലാവരും നാടകം കാണാൻ വെയിറ്റ് ചെയ്തിരിക്കുകയാണെന്ന് അറിയാം. അധികം ദീർഘിപ്പിക്കുന്നില്ല. ചെറിയ ഒരു സമയത്തുള്ളിൽ ഇങ്ങനെ ഒരു പരിപാടി ഓർഗനൈസ് ചെയ്യാൻ. నా పేరు సురేష్. నేను ఆల్ ఇన్ మలయాళీ అసోసియేషన్ తెలంగాణ జనరల్ సెక్రటరీ. మేము ఈరోజు మా అసోసియేషన్ది 3rd యానివర్సరీ చాలా విపులీకరంగా ఎంఎంఆర్ గార్డెన్లో చేస్తున్నాం. ఈ పరిపాడితో సంబంధించి కేరళ నుంచి అజంతా థియేటర్స్ది ఒక డ్రామా ప్రోగ్రామ్ ఫస్ట్ టైం హైదరాబాద్ తీసుకొచ్చి మేము మా కేరళ సోదరులు మా మెంబర్స్కు అందరికీ చూపెడుతున్నాడు. మేము మెయిన్గా మా అసోసియేషన్ ఏమంటే చారిటీ చేయడమే. చారిటీ అంటే అది కేరళ వాళ్ళు కాదు, మన లోకల్ తెలంగాణలో ఉన్నవాళ్ళు, తెలుగు ప్రజలు, మా అదర్ స్టేట్ వాళ్ళందరూ కూడా మేము ఉచితంగా వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే మేము చేసిస్తారు. మెయిన్గా చారిటీ చేయడం, దానికోసమే మేము ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసినది. ఇప్పుడు అసోసియేషన్ ప్రోగ్రామ్ జరుగుతున్నాం. దీని తర్వాత కూడా మేము ఒక 2-3 చారిటీ ప్రోగ్రామ్ చేయడానికి ప్లాన్ ఉంది. ఇదే మా ముఖ్యం అసోసియేషన్ ఎయిమ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము సిటీలో ఉన్న వాళ్ళకే చేస్తున్నాడు. తర్వాత మేము మా మిగతా చోటు కూడా మేము ఎక్స్పాన్షన్ చేస్తుంది. ఇది వేరే జగన్ కూడా మేము దీని బ్రాంచెస్ పెట్టి అక్కడ కూడా ఎక్స్పాన్షన్ చేయడానికి మా ప్లాన్ ఉంది, ఫ్యూచర్ ప్లాన్. గుడ్ ఈవినింగ్. ఐఎమ్ కన్నాడ్ సురేంద్రన్, ఆల్ ఇన్ మలయాళీ అసోసియేషన్ chairman. 2021 20th March we are inaugurated our All in Malayali Association in forming. We have 123 families. We are in 3rd anniversary we are celebrating in Hyderabad. Every year we are conducting this program last 3 years. Now we are main focus is in our charity programs and education and medical. We have to continue the program you started. This is our aims and occasion. Thank you from this. Continually 3rd year we are this 3rd year. Last month also we have done lot of charity and poor family. If you have any people to call our charity, we have to do that more than like that dialysis, anything you have free of cost. We can do that all the things. What is the population of Kerala? Kerala is Telangana. You have 10 lakhs people is in all Telugu. In Telangana. In Hyderabad. Telangana. Hyderabad most probably about 5 lakhs people. 5 lakh. 5 lakh. 5 to 6 lakh. Mostly in which areas of Hyderabad? Totally Rangareddy, Hyderabad and Sangareddy, all the area covered that 5 lakhs to 5 to 6 lakhs people is there. నమస్కారం, నా పేరు పురుషోత్తం. నేను ఇక్కడ ఏపీ తెలంగాణకి భీమా జవల్స్ తరపున మార్కెటింగ్ మేనేజర్గా ఉన్నాను.
సో యాక్చువల్గా భీమా జ్యువెల్స్ అనేది కొచ్చిన్ బేస్డ్ కంపెనీ. మా హెడ్ ఆఫీస్ కార్పొరేట్ ఆఫీస్ వచ్చి కొచ్చిన్ అన్నమాట, అంటే కేరళ బేస్డ్ కంపెనీ. రీసెంట్గా 2 years బ్యాక్ హైదరాబాద్లో 4 stores స్టార్ట్ చేసాం అండ్ తిరుపతిలో ఒక బ్రాంచ్ ఉంది. సో ఎంటైర్ ఏపీ తెలంగాణలో మాది ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉంది. సో కేరళ బేస్డ్ జ్యువెలరీ కాబట్టి ప్రతి మన మలయాళీ అసోసియేషన్ ఏ ప్రోగ్రామ్ జరిగినా మేము కంపల్సరీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలమో మేము మా సైడ్ నుంచి అన్ని విధాలుగా వాళ్ళకి సహకరిస్తాము. ప్లస్ కొత్తగా వచ్చాం కాబట్టి కంపల్సరీ నాట్ ఓన్లీ మలయాళీస్ కాదు, అన్ని వర్గాలని కలుపుకొని అన్ని రకాల, అంటే ఇంకా మాది స్టార్ట్ అవ్వలేదు సిఎస్ఆర్ యాక్టివిటీస్. సో వన్స్ అది స్టార్ట్ అయిందంటే మేము కూడా సార్ చెప్పినట్లు వీల్ ఆల్సో బీ ఇన్ ది కార్పొరేట్ వెల్ఫేర్ స్కీమ్ ప్రకారం అన్ని కార్యక్రమాలు చేస్తాం. సో 2 years అయింది. ప్రస్తుతానికి హైదరాబాద్లో సోమాజిగూడ, ఏఎస్ రావు నగర్, కూకట్పల్లి, చందానగర్ 4 areasలో 4 branches ఉన్నాయి. అండ్ ఇంకా కొత్తగా దిల్సుఖ్ నగర్, కొండాపూర్, ఇంకా కొంపల్లి ఈ ఏరియాస్లో కూడా బ్రాంచెస్ ప్లాన్ చేస్తూ ఉన్నాం.